ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళాం మొగుణ్ణి కొట్టడం బయట వాళ్ళు చూస్తే బాగుంటది కదా. కొడతావా? నేనేం చేశానే? ఇక్కడ ఒక కర్ర ఉండాలి. కొట్టడానికి నీ కర్రలతో కత్తులతో పని అంటే నీ చెయ్యి చాలు కదా. అదే ఒక పెద్ద ఐరన్ రాడ్ కదా. అసలు కారణం ఏంటో చెప్పొచ్చు కదా. ఎందుకు కొట్టాలనుకుంటుంది ఇది? అసలు నువ్వు నన్ను ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? చెప్పు, నేనేం తప్పు చేశాను? భార్య ముద్దు ముచ్చట్లు చూడకపోవడం తప్పు కదా. ప్రేమగా రోజుకి ఒక్కసారైనా దగ్గరికి తీసుకోకపోవడం తప్పు కదా. వీటిని కూడా తప్పుగా పరిగణిస్తారా ఏంటి? అవును. మా ఆడవాళ్ల చట్టంలో మర్డర్ చేయడం కంటే ఇదే పెద్ద నేరం. మిమ్మల్ని నేను మిమ్మల్ని ఎందుకు కొడతానండి? ఊరికే తమాషాగా అన్నాను. ఎందుకే బియ్యం కొంగులో కట్టుకున్నావు? ఇవి బియ్యం కాదండి, అక్షింతలు. ఇందాక వచ్చేటప్పుడు గుడి నుంచి నేనే తీసుకొచ్చాను. తీసుకొని నన్ను ఆశీర్వదించండి. ఇదేదో గుళ్ళోనే చేయొచ్చు కదా. ఎక్కడండి? సుచిత్ర అత్తయ్య గారు చూస్తే ఏమవుతుంది? మా పిన్ని షాక్ అవుతుంది. మా అమ్మ గుండె పగులుతుంది. అక్కడికి మీరు ముడుపు కడుతున్నప్పుడు నన్ను ఎత్తుకుంటే ఆ టైంలో చిన్నత్తయ్య గారు ఎక్కడ చూసేస్తారు నని అత్తయ్య గారు ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? ఆవిడ చూడకుండా కవర్ చేయడానికి అత్తయ్య గారు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా? అవునా? అవును. ఇదంతా నువ్వెప్పుడు చూసావు? నేను ఎక్కడున్నా ఏ పనులు చేస్తున్నా నా కళ్ళు 360 degrees లో చూస్తూనే ఉంటాయండి. అలాగే కదా, నేను ప్రతిదానికి నీ కంట్లో పడుతున్నాను. ఆశీర్వాదం తీసుకోవాలనే తలుపేశాను. బోడి ఆశీర్వాదం కోసం ఇంత బిల్డప్? ఆశీర్వదించండి. అవునా? సరే, టేక్ ఇట్, కమ్ ఆన్. నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు. గాడ్ బ్లెస్ యూ. అయ్యో అయ్యో, నేను హ్యాపీగా ఉండేది మీరు నా పక్కన ఉంటేనే. లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండాలని నన్ను ఆశీర్వదించారంటే నేను మీతో పాటు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకున్నట్టే కదా. ఏం మాట్లాడినా నీకు అనుకూలంగా భలే మార్చేసుకుంటావే నువ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.